ఐపీఎల్ 18వ సీజన్ ముంగిట దాదాపు అన్ని ఫ్రాంచైజీలను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయాలతో పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా కొన్ని మ్యాచ్లకు దూరం అవ్వగా రీప్లేస్మెంట్స్ పై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఈ పరిస్థితులు వేలంలో అమ్ముడుపోని ప్లేయర్స్కు వరంలా మారింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోకుండా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు శార్దూల్కు ఐపీఎల్ 18వ సీజన్లో ఆడే అవకాశం లభించనుంది. ఈ సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గాయాలతో సతమతమవుతూ ఉంది. జట్టులోని ముగ్గురు పేసర్లు గాయపడడంతో శార్దూల్ ఠాకూర్కు ఎల్ఎస్జీలో అవకాశం లభించే అవకాశాలున్నాయి. మయాంక్ యాదవ్, మొయిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ వంటి ప్రధాన పేసర్లు గాయపడ్డారు. దీంతో శార్దూల్కు జట్టు తరపున ఆడే అవకాశం లభించింది. ఇటీవలే శార్దూల్ ఎల్ఎస్జీ ట్రైనింగ్ క్యాంపులో కనిపించాడు. అతను ఎల్ఎస్జీ ప్రాక్టీస్ జెర్సీతో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం లక్నో జట్టులోకి ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లక్నో జట్టు బౌలర్ మొయిన్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. అతని స్థానంలో శార్దూల్ ఎంట్రీ ఇస్తున్నాడట. గాయం కారణంగా మొహసిన్ ఖాన్ చాలా కాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతను తిరిగి జట్టులో చేరడం కష్టమని, ఐపీఎల్ సీజన్ మొత్తానికి అతను దూరంగా ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో లక్నో యాజమాన్యం దీనిపై అధికారిక ప్రకటన చేస్తుందని సమాచారం. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన శార్దూల్ ఠాకూర్ పెద్దగా రాణించలేదు. 9 మ్యాచ్లు ఆడి కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని మెగా వేలానికి ముందే విడుదల చేసింది. అయితే దేశవాళీ క్రికెట్లో మళ్ళీ అదరగొట్టేశాడు. పలు మ్యాచ్లలో ఆల్రౌండర్గా సత్తా చాటాడు. ఈ కారణంగానే లక్నో ఫ్రాంచైజీ అతన్ని ముందే పిలిపించుకున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం లక్నో జట్టులో ముగ్గురు పేసర్లు గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండడం శార్దూల్కు కలిసి వచ్చింది. మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ల ఫిట్నెస్ పై ఇంకా క్లారిటీ లేదు. అందుకే శార్దూల్ను లక్నో తీసుకోవడం ఖాయమైంది. 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్ 95 మ్యాచ్లలో 94 వికెట్లు తీయడంతో పాటు 307 పరుగులు కూడా చేశాడు.